వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సాక్షి మీడియాలో జరిగిన డిబేట్ మీద రాష్ట్రం అట్టుడుగుతుంది. ఆ ఛానల్ కి బాధ్యత వహిస్తున్నటువంటి భారతీ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఈ మహిళల పట్ల జరిగినటువంటి అవమానానికి సంబంధించి స్పందించకపోగా ఆ ఛానల్లో జరిగినటువంటి ఆ మీడియా సమీక్షని సమర్థించుకునేటటువంటి ప్రయత్నాలు చేయటం అనేటటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకనంటే భారతీ రెడ్డి కూడా ఒక మహిళే. రాష్ట్ర మహిళల్ని, రాజధాని కోసం భూమి ఇచ్చినటువంటి మహిళల్ని ఆ రకంగా అవమానిస్తూ ఉంటే ఆ భారతీ రెడ్డి ఏ మాత్రం ఖండించకపోగా మౌనంగా మెదలకుండా ఊరుకోవటం అని చెప్పేసానంటే ఈ మహిళల్ని అవమానించడాన్ని భారతీ రెడ్డి సమర్థిస్తుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక మహిళగా ఉండి నువ్వెక్కడ నివసిస్తున్నావు? ప్రధానంగా నువ్వు నివసిస్తుంది అమరావతి రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి ప్యాలెస్ లోనే కదా. ఆ రకమైనటువంటి నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని నీ ఛానల్లో డిబేట్ లో అవమానిస్తున్నటువంటి వాళ్ళని దాన్ని ఖండించకపోగా, తప్పుని సరిదిద్దాలని ప్రయత్నించకపోగా ఇప్పటి వరకు మౌనంగా ఉంది అని చెప్పేసానంటే ఈ మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేనటువంటి ఈ సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి అనేటటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది ఏమిటి అని చెప్పేసానంటే ఈ కృష్ణంరాజుని డిబేట్ లో పాల్గొన్నటువంటి కృష్ణంరాజును కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. అదే విధంగా ఈ వ్యాఖ్యల్ని ఖండించకపోగా నిన్న మీడియా ముందు మాట్లాడుతూ కూడా మొత్తం తెలుగు జాతినే ఒక సంకర జాతిగా చిత్రీకరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ డిమాండ్స్ తోటి వాళ్ళ మేము ర్యాలీ నిర్వహించాం. అదే విధంగా ఇక్కడ మేము తహసీల్దార్ గారిని కూడా కలిసి మెమోరాండం ఇవ్వటం అనేటటువంటి జరిగింది. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలి, సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి, భారతీ రెడ్డి రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలి. ఇవి మా ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.